హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన పలు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. హైదనగర్లోని కాలువలు, చెరువులు చాలా మంది కబ్జాలకు పాల్పడినట్లు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. కాలువలో మట్టి పోసి నిర్మాణాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కాలనీ లేఅవుట్లోని 400 గజాల ఖాళీ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని అధికారులకు కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. దీంతో పాటు ఆంధ్రకేసరి నగర్లోని బతుకమ్మ కుంట వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను కూడా పరిశీలించారు. ఈరోజు హైడ్రా కమిషన్ డైరెక్టర్ గారు రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కాంప్లైంట్స్ కాలనీ వాళ్ళు ఇచ్చినా మేము స్వయంగా పోయి మేము బీజేపీ కార్పొరేటర్లు అందరం కూడా హైదరాబాద్లో ఉన్నట్టు ముంపుకు ముఖ్యంగా కారణం చెరువులు. గత ప్రభుత్వం చెరువులన్నింటినీ పూడ్చేసి చెరువులలో హై రేంజ్ బిల్డింగ్లు కట్టిపించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వం వాళ్ళ చెప్పు చేతులలో పెట్టుకొని ఎఫ్టీఎల్ మార్చేయడము, మట్టి పోసి నింపేయడంతో ఈ ఎల్బీనగర్ ఈస్ట్ జోన్ ఎక్కువ ముంపు గురవుతుంది. ఈ చెరువుల మీద మేము దయచేసి రీఎంక్వైరీ చేసి చెరువులకు నీళ్ళు వచ్చి నీళ్ళని మళ్ళీ గొలుసుకట్టు చెరువులు ఏ విధంగా అయితే మూసిలకు డైవర్ట్ కావాలో ఆ విధంగా లింకులు కావాలని చెప్పి కోరడంతో ఈరోజు కళ్ళ ముందే కబ్జా అవుతున్నటువంటి అతిగూడ చెరువును సందర్శించడం జరిగింది. ఇంకా ఇతర చెరువులు కూడా సందర్శించినట్టున్నాడు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కనీసం ఏఈ స్థాయి అధికారి కానీ, ఎస్ఐ స్థాయి అధికారి కానీ, ఎంఆర్ఓ ఆర్ఐ స్థాయి అధికారి రాలేని పరిస్థితి. కలెక్టర్లకు కంప్లైంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఈరోజు ఒక హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఆయనే వచ్చి ప్రత్యేకంగా చూడటం అనేది అభినందనీయం. పనిచేస్తున్నారు అని చెప్పేసి ప్రజలకు ఇలా గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే నేనే బాధితుని 3 సంవత్సరాలుగా ఈ మెట్టు ఎంఆర్ఓకి, హైదనగర్ ఎంఆర్ఓకి, ఇరిగేషన్ ఇబ్రాహీంపట్నం అధికారులు దీన్ని మాయాజాలం చేశారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఎవరు కొంతమంది అమాయకులు ఉండొచ్చు, ప్లాట్లు కొన్నారు, కానీ భవిష్యత్తులో 2-3కి అన్యాయం అవుతుందని చెప్పి వేల మందికి ముంపు ప్రాంతం అయిపోతుంది. ఇక్కడ రేపు బతుకమ్మలు వేసుకోవాలన్నా వినాయక